అవని ప్లాను? మనందరం కలిసిపోయినట్టు ఈ విధంగా కాలనీ వాళ్ల ముందు పబ్లిసిటీ చేస్తుంది. చెప్పాను కదా, అవని రాజకీయ రంగప్రవేశం చేస్తే డైరెక్ట్ గా పెద్ద పోస్టులోనే నెగ్గుతుంది. ఏదో చెయ్యకూడని పని చేస్తున్నట్టు ఎందుకలా మాట్లాడుతున్నావు? ఈ విధంగా ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ వేసుకోవడం కూడా తప్పేనా ఏంటి? ఇప్పుడు అవని మన ఫ్యామిలీ మెంబర్ కాదు బావా అని నువ్వు అనుకుంటే అవ్వదు. మీ ఇద్దరికి విడాకులు కూడా కాలేదు. జస్ట్ గ్యాప్ వచ్చిందంతే, గ్యాప్. రెండిళ్ల మధ్య రోడ్ అంతా. ఈ ఫ్లెక్సీలు తీసి ఒక పక్కన పడేయడం బెటర్ అనిపిస్తుంది. అలా చేస్తే డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయకుండా అవని అల్లరి పెడుతుంది. అత్తయ్య గారు మంచి సింక్ లో ఉన్నారు. ఈ ఫంక్షన్ లో ఎంత మంచిగా ఉంటే అంత గౌరవంగా సంతకాలు చేయించుకోవచ్చని అత్తయ్య బాగా ఫిక్స్ అయిపోయింది. బంగారం, ఓ రకంగా అదే మంచిది. దయచేసి ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు నువ్వు ఎలాంటి సలహాలు ఇవ్వకు ప్లీజ్. ఏంటి ఇక్కడే ఆగిపోయారు? ఎందుకంటే ఫ్లెక్సీల మీద అమ్మా నాన్నలు ఫోటోలు వేయడం, మా అందరి గురించి రాయడం ఎంతో బాగుందని మాట్లాడుకుంటున్నాం అవని, అంతే. అంతేనా అన్నయ్య? అంతే అవని, అంతే. ఇదిగో నువ్వు బావని అడుక్కో, కథంతా మార్చి మార్చి చెప్తాడు. మనలో మనకి గొడవలు వచ్చేస్తాయి. ఇలా చేయడం మీ అందరికీ నచ్చింది కాబట్టి నాకు సంతోషం. మీరు ఫంక్షన్ కి రావడం డబుల్ సంతోషం. అవని నువ్వెలా చూసినా కూడా మనకు ఎంతో గౌరవం ఇచ్చింది. దాన్ని మనం నిలబెట్టుకుంటే మంచిది. ఇచ్చిన మాట ప్రకారం మేము వచ్చాం. అవని ఇచ్చిన మాట ప్రకారం వీటి మీద సంతకాలు పెడితే బాగుంటుంది. ఫంక్షన్ తొందరగా ముగించేయండి, సాయంత్రం వరకు సాగదీయకండి. ఫంక్షన్లో జరగవలసిన ఘట్టాలన్నీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోతే ఇచ్చేస్తానని చెప్పాను కదా. ఇంకా ఇక్కడ మీటింగ్లు ఎందుకు? పదండి వెళ్దాం. ఒక్క విషయం. ఏంటి? సంతకాల కోసమే మీరొచ్చినట్టు వచ్చిన బంధువుల ముందు బయటపడకండి. మన కుటుంబ బరువే పోతుంది. అందరం కూడబలుక్కుని ఈ ఫంక్షన్ జరిపిస్తున్నట్టు అందరూ సరదాగా ఉండండి. మనింటి విషయాలు మనమే బయటేసుకుంటే బాగుండదు కదా. సంతకాల కోసం గోతికాడ నక్కల్లాగా వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మా బండారం బయటపడకుండా ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఓ మృత్యువా, నువ్వు ఏ వైపు నుంచి వస్తున్నావో, ఎవరు పంపితే వస్తున్నావో తెలీదు. నీ నుంచి రక్షణగా అమ్మవారి కుంకుమను పెట్టాను. ఇక నువ్వు నా బావదరి చేరే సాహసం చేయకు. వెనుదిరిగిపో. నిన్నటి నుంచి గమనిస్తున్నాను, నా మీద ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తున్నావేంటి? ప్రేమని కురిపిస్తున్నావు, మంచితనాన్ని నటిస్తున్నావు. సడన్ గా ఈ మార్పేంటో నాకు అర్థం కావడం లేదు. హా, నిన్ను మాయం చేసి నా వలలో వేసుకుని ఎటైనా దూరంగా తీసుకుపోదాము అని స్కెచ్ వేశానులే. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా తిన్నగా సమాధానం చెప్పు. బాబూ, నీకో దండం, నీ కుటుంబానికో దండం. ప్రస్తుత పరిస్థితుల్లో మీకు ఏం చెప్పినా నమ్మరు. పైగా వంకర టింకరగా మాట్లాడతారు. తెలియాల్సిన సమయంలో అన్ని నిదానంగా తెలుస్తాయి. నా భయాలు నావి, నా నమ్మకాలు నావి. దయచేసి ఒక్క పూట పెట్టిన బొట్టుని తుడిచేయకు. ఎందుకు ఏంటి అని మాత్రం అడక్కు. ఒక్కసారి పెట్టించుకున్న తర్వాత అమ్మవారి బొట్టుని ఎలా తుడిచేస్తాను? అటువంటి తప్పులు చెయ్యలే. థాంక్స్. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. నీ నాటకాలేమీ అర్థం కావు.
సమయంలో ప్రమాదాలు ఇంటికి చేరుకున్నాయి. లోపల సందడి మొదలైనట్టుంది. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. అంతా మనం అనుకున్న విధంగానే జరుగుతుంది. ఆ అక్షయ్ను కుదిరితే ఫంక్షన్లోనే అంతం చేస్తాను, లేదంటే ఎవ్వరికీ అనుమానం రాకుండా ఫంక్షన్ నుంచి బయటకు లాక్కెళ్ళిపోతాను. ఊరి నుంచి దూరంగా తీసుకెళ్లి ఊరికి ఉత్తరాన ఉన్న శ్మశానంలో సమాధి చేస్తాను. ఆలస్యం చేయకుండా బయలుదేరదాం పద. మనిద్దరం కలిసి వెళ్తే అనుమానం వస్తుంది. నేను ముందెళ్ళి సెటిల్ అవుతాను. కాసేపటి తర్వాత పేరెంట్ వాళ్ళతో కలిసిరా. సరే. నాగమ్మ, ఇంక నేను లోపలికి వెళ్తాను. ఇద్దరి దుస్తుల గురించి అందరికీ తెలిసేలా చేస్తాను.